ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్సార్ పార్టీలో వైఎస్సార్ లేరన్నారు. వైఎస్సార్ పార్టీలో వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి అని ఆరోపించారు. వైసీపీకి తన రక్తం దారపోశానని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల తెలిపారు. ఇప్పుడు వైసీపీ నేతలంతా తనపై ముప్పేట దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీతో యుద్ధానికి రెడీ అని ప్రకటించారు. ప్రజలకు న్యాయం చేయాలని రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్న షర్మిల ఒంగోలులో మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం తాను పోరాడుతుంటే వైసీపీ తనపై ముప్పేట దాడి చేస్తుందన్నారు. వైఎస్సార్ పాలనకు, జగన్ పాలనకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని తీవ్ర విమర్శలు చేశారు. మద్దిపాడులోని గుండ్లకమ్మ ప్రాజెక్టును కాంగ్రెస్ నేతలతో కలిసి వైఎస్ షర్మిల పరిశీలించారు. ఈ ప్రాజెక్టు నిర్వహణ కోసం నిధులు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు సంక్రాంతి డాన్సులు వేయడమే తప్ప ప్రాజెక్టుల బాగోగులను చూడడం లేదని మండిపడ్డారు. గుండ్లకమ్మ ప్రాజెక్టును వైఎస్సార్ నిర్మించారని, జగన్ హయాంలో కనీసం నిర్వహణ కూడా చేయలేకపోతున్నారని ఆరోపించారు. వైఎస్సార్ వారసులమని చెప్పుకుంటున్న వాళ్లు గుండ్లకమ్మ గేటు ఊడిపోయినా ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. వీళ్ల వైఎస్సార్ ఆశయాలు నిలబెట్టేదంటూ విమర్శించారు. వైఎస్సార్ హయాంలో 70% పూర్తయిన వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయలేదని ఆరోపించారు. వైసీపీ పాలనలో ప్రకాశం జిల్లాకు ఒక్క పరిశ్రమైనా వచ్చిందా అని నిలదీశారు.